బెంగాల్‌లో ఉచిత బస్సుకి సంబంధించినటువంటి కథ స్టార్ట్ అయింది. మొన్న ఈ మధ్యనే మన వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి. ఆయన చెప్పినటువంటి మాట విన్నాం. ఏది ఫ్రీ బస్సులు పెట్టొద్దు అని. ఈవెన్ చంద్రబాబు గారికి సజెస్ట్ చేశారు. తెలంగాణకు కూడా సజెస్ట్ చేశారు. ఉచితాలు అనేటటువంటిది అనుచితాలు కాకూడదు. విద్యా, వైద్యం తప్పించి మిగతాది ఉచితం కాకూడదు. కష్టపడి సంపాదించుకునేటట్టు ఉండాలి అని. కానీ అదే ఆయన ఏ పార్టీ తరపునైతే కేంద్ర మంత్రిగా, ఏ పార్టీ తరపునైతే ఎంపీగా, ఏ పార్టీ తరపునైతే ఉపరాష్ట్రపతిగా చేశారో ఆయనకి చెప్పిన మాటే ఆ పార్టీ ఇప్పుడు డిఫరెంట్. ఎక్కడికక్కడ ఉచితాలు రూ. 1000 ఇప్పుడు ఇది మహారాష్ట్రలో డబ్బులు ఇస్తోంది మహిళలకి, మధ్యప్రదేశ్లో డబ్బులు ఇస్తోంది మహిళలకి, అట్లాగే బెంగాల్లో రూ. 3000 చొప్పున ప్రతి మహిళకి అన్న పథకం తీసుకొచ్చింది. అలాగే ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చింది. ఇవాల్టి నుండి బెంగాల్లో ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణం. చాలామంది ఇతర ప్రాంతాలు, దూర ప్రాంతాలకి వెళ్తూ ఉంటారు పనికి. కనీసం 10 కిలోమీటర్ల నుంచి 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రదేశాలకి. అలా వెళ్ళే వాళ్ళకి నెలకి 5,000 నుంచి 8,000 రూపాయల దాకా ఖర్చు అవుతాయి. రాను పోను ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్టు అది మిగులుతుందని వాళ్ళు సంతోషపడతారు. కానీ తలనొప్పి ఏంటంటే ఉచిత బస్సు అనేటప్పటికి ప్రతి మహిళ అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కడం ప్రారంభించేటప్పటికి ఆ బస్సులు కిటకిటలాడిపోయి మగవాళ్ళు కూర్చోవడానికి వీలు లేక, అదే మహిళలు కూర్చోవడానికి వీలు లేక ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటున్న దృశ్యాలు తమిళనాడులో చూస్తున్నాం, తెలంగాణలో చూస్తున్నాం, ఆంధ్రాలో చూస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి.